వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ల్యాండ్ ఉన్న చోట లిటిగేషన్ కూడా ఉంటుంది. స్పెషలీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి కానీ, తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తి కానీ, దానికి వచ్చినప్పుడు పిల్లలకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఒకవేళ వీలునామా ఉంటే ఎలా, లేకపోతే ఎలా, మేజర్గా మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఇవన్నీ క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ అడ్వకేట్ ఉదయకాంత్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్ అమ్మా, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాపర్టీ ఇష్యూస్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీ ఇష్యూస్కి ఎక్కడా కుదవలేదని చెప్పొచ్చు. అది అన్క్లియర్ డాక్యుమెంట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి మిస్అండర్స్టాండింగ్స్, లేదంటే ఫ్యామిలీ మధ్యలో గొడవలకి మేజర్ ప్రాబ్లం ఇదే అవుతుంది. సో ప్రాపర్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర నుండి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది పిల్లలకి ఎలా వస్తుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, అండ్ ఎవరెవరు వాటికి లీగల్ హెయిర్స్ అవ్వచ్చు అంటారు? ప్రాపర్టీస్ అంటే మీరు యూ షుడ్ ఆస్క్ వాట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, వెదర్ ఇట్ ఈస్ ఎ మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ. And whether it is in terms of mobile properties ante it can be anything like ante gold kuda mobile property aitadi, vehicles mobile property aitadi. Dan tarvata if you talk about the immovable properties, most of the cases immovable properties meeda untayi, etla lands gaani buildings gaani itunti vaati meeda. So deen meeda there are two types of properties. One is like mobile and immovable properties. So when it comes to transfer of rights of ownership edaithe unnado, హక్కుదారు ఎవరైతే ఉంటారో ఆ ప్రాపర్టీ ఓనరు తను సొంత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటే ఎవరైతే తను సంపాదించుకున్న ప్రాపర్టీ తను కెన్ గివ్ టు ఎనీబడి, అది ఇట్స్ ఎ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో బై వే ఆఫ్ సక్సెషన్ వస్తుంది. సక్సెషన్ అంటే ఎట్లా అంటే తాతల నుంచి, తండ్రుల నుంచి, మళ్ళీ దాని తర్వాత పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఈ రకం వారసత్వం అంటాం కదమ్మా, వారసత్వం కింద వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. సో బై వే ఆఫ్ సేల్ కావచ్చు, బై వే ఆఫ్ గిఫ్ట్ డీడ్ కావచ్చు, బై వే ఆఫ్ సక్సెషన్ కావచ్చు. సో దిస్ ఆల్ మ్యాటర్స్. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఇప్పుడు ఏమైతే అంటే గొడవలు వాల్యూస్ పెరిగినప్పుడు, వాల్యూస్ తగ్గినప్పుడు. వాల్యూస్ పెరగడం అంటే ఏంటిది? ప్రాపర్టీ వాల్యూ పెరగడం. వాల్యూ తగ్గడం అంటే ఏంటి? విలువలు తగ్గడం అన్నట్టు. విలువలు తగ్గడం అంటే ఏంటి? కుటుంబంలో, సామాజికంగా, బంధాలలో, బంధుత్వాలలో ఎప్పుడైతే విలువలు తగ్గుతాయో అప్పుడు ప్రాపర్టీ యొక్క విలువలు పెరుగుతాయి, మనుషుల దృష్టిలో విలువలు పెరుగుతాయి. మార్కెట్ ఎట్లయితే ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయో అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యక్తిత్వాలలో కూడా ప్రాపర్టీ వాల్యూస్ మనుషుల వాల్యూస్ కంటే ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. దిస్ ఈస్ హౌ వీఆర్ కమింగ్ అక్రాస్ మెనీ కేసెస్ ఇన్ బోత్. మీరు అడిగినట్టుగా తెలంగాణ, ఆంధ్రలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాం కాబట్టి దాని మీద మనం దృష్టి సాధిస్తున్నాం. బట్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ వస్తున్నాయి అంటే కేవలం డబ్బుల విలువలు పెరిగి, ప్రాపర్టీస్ విలువలు పెరిగి, మనుషుల విలువలు తగ్గుతున్నాయి కాబట్టి వాటి విలువలు పెరుగుతున్నాయి. ఇమూవబుల్ ప్రాపర్టీ గురించి, ల్యాండ్ గురించి మాట్లాడితే డిస్ప్యూట్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మూవబుల్ ప్రాపర్టీస్ అనుకోండి ముందే ఫిక్స్ అయిపోతారు, ఇది ఎవరికి వెళ్తుంది అని చెప్పేసి కొద్దో గొప్ప. బట్ ఇమూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్ విషయంలో చూస్తే ఒకప్పుడు ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో మెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఆ ప్రాపర్ డివిజన్ ఉండదు, డిమార్కేషన్ ఉండదు, లేదంటే ఏదైనా స్టోన్స్ కానీ ప్రాపర్గా ఉండవు. అంటే ఎప్పటికైనా ఆస్తి అది గొడవల్లోనే ఉంటుంది, అది ఎప్పటికీ తేలదు. అసలు ఎందుకు ఇలాంటివి అవుతూ ఉంటాయి? మీరు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది యాక్చువల్గా. ఎప్పుడైతే ప్రాపర్టీస్ బౌండరీస్ ప్రాపర్గా ఫిక్స్ చేయకపోతే అప్పుడు గొడవలు మొదలవుతాయి. మనం ఎనీ టైం వెన్ వీ బై ఏ ప్రాపర్టీ ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ప్రజెంట్ సేల్ డీడ్, వాటి యొక్క లింక్ డాక్యుమెంట్స్, అట్లీస్ట్ ఒక 30 years లింక్స్ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత ప్రాపర్టీ ఎవరికి ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందనేది ఇంపార్టెంట్. కొనేటప్పుడు బౌండరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, బౌండరీస్ ప్రాపర్గా ఫిక్స్ అయినా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం అంటే ఒక భూమి కొనుక్కుంటున్నాం, ఒక 200 గజాల భూమి అనుకుంటామా, వాడు ఎవడో లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేసిన తర్వాత ఇటో బౌండరీ, ముందు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీ చూసుకుంటాం. కాకపోతే అటువంటి లేఅవుట్స్ సెపరేట్గా ఇదివరకు అయినా కూడా చాలా మటుకు డబుల్ డాక్యుమెంట్ అంటాం, డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటూ ఉంటాం. అంటే ఒక ల్యాండ్ ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది, దాంట్లో 1 ఎకరం భూమి లేఅవుట్ చేస్తారు. లేఅవుట్ చేసిన తర్వాత ఆ ఎకరం భూమి అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎకరం భూమిని పాతకాలంలో లేకపోతే మేబీ ఒక 15-20 years బ్యాక్ అది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఒక లేఅవుట్ చేస్తాడు, దాన్ని అమ్ముతారు. ఊరవతలలో ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా వెళ్ళము, చూసుకోము. ఆ ప్రాపర్టీ రెండు కావడానికి గల కారణాలు ఏంటంటే ఆ ప్రాపర్టీకి ఓనర్స్ 2 ఉంటారు. నా తండ్రి నుంచి వచ్చిన ప్రాపర్టీకి నేను హక్కుదారిని, మా బ్రదర్ హక్కుదారి.
కానీ సక్సెసర్ తీసుకోకుండా కనుక మా బ్రదర్ పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి నేను పలానా వ్యక్తికి నేను కొడుకుని నాకు ఈ ప్రాపర్టీ మీరు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆ రోజులలో ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. దాని తర్వాత ఆఫ్టర్ 10-15 years తర్వాత నేను వస్తాను, నేను ఇది నా ఫాదర్ ప్రాపర్టీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి. నేను ఓనర్ అయితే ఆయన ఓనర్ అవుతాడు. తర్వాత ఆయన ఒక లేఅవుట్ వేస్తాడు, దానికి నేను ఇంకో లేఅవుట్ గీసుకుంటాను. ఇద్దరు అమ్ముతారు ప్రాపర్టీస్. అజ్యూమింగ్ దట్ హీ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ సన్ ఆఫ్ దట్ ఫాదర్. ఈయన ఒక లేఅవుట్ వేసిన తర్వాత అందరికీ లేఅవుట్ చేసి అమ్ముతాడు. నేను దాన్ని ఇంకో పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసీలో లేకపోతే మున్సిపాలిటీలో లేకపోతే పర్మిషన్ తీసుకొని నేను ఒక లేఅవుట్ వేస్తాను. అట్లా మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ డిస్ప్యూట్ అవుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దట్, ఖచ్చితంగా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు సేల్ డీడ్, దాని లింక్ డాక్యుమెంట్స్, అన్నిటికంటే ఎక్కువ గవర్నమెంట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొని ఏ ప్రాపర్టీ ఎట్లా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చూసుకొని దాని తర్వాత దాని యొక్క బౌండరీస్ ఫిక్సింగ్ ఇంపార్టెంట్. బౌండరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదన్నది మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎనీ ప్రాపర్టీ మన చేతిలో ప్రాపర్టీ ఉందా, డాక్యుమెంట్ ఉన్నదా అనే దానికంటే కూడా బౌండరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా. దాని పక్కన ఎవరు ఉన్నారు, పక్కన శ్రీనివాసన్ ఉంటాడు, దీని పక్కకు వచ్చేసరికి రమేష్ అని ఉంటాడు, వెనకాలకి వెళ్తే ఎల్లమ్మనో మల్లమ్మనో అన్న వాళ్ళు ఉంటారు, ముందు ఒక రోడ్ ఉంటుంది. సో ఇవి ప్రాపర్గా చూసుకోవాలి, దాన్ని విచారించుకోవాలి, తెలుసుకోవాలి. అది 200 గజాలే కావచ్చు, 500 గజాలు కావచ్చు, లేదంటే కనుక 1 ఎకరం భూమి కావచ్చు, 4 ఎకరాల భూమి కావచ్చు. డిజిటల్ సర్వే ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని తర్వాత రెవెన్యూ సర్వే కూడా కండక్ట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సర్వే, ప్రైవేట్ సర్వే ఖచ్చితంగా కండక్ట్ చేసుకోండి. అన్నిటికంటే ఎక్కువ ప్రాపర్టీ కొనక ముందు మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసేసి దాని మీద లీగల్ ఒపీనియన్ కనుక తీసుకోగలిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిటిగేషన్స్ అన్ని తగ్గుతాయి. మీరు అడిగిన క్వశ్చన్కు బౌండరీస్ ఏవైతే ఫిక్సేషన్ ఆఫ్ బౌండరీస్ ఏవైతున్నాయో ప్రాపర్ బౌండరీస్ ఫిక్స్ చేయడానికి కూడా మీరు అడ్వకేట్ సపోర్ట్ తీసుకోగలిగితే కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద లిటిగేషన్స్ అవాయిడ్ చేసుకునే స్కోప్ ఉంటుందమ్మా. రైట్, ఇక్కడ మనకు డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు సివిల్ లా కిందకు వస్తుంది కాబట్టి సంథింగ్ కాల్డ్ ఇంజంక్షన్ సూట్ ఇన్ సివిల్ లా. సో అది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఎలా డీల్ చేస్తారు? వన్ థింగ్, ఇంజెక్షన్ సివిల్ లాస్ అని కాదమ్మా. ఇంజెక్షన్ అంటే రెస్ట్రిక్టింగ్ సంబడి టు డూ సమ్ యాక్ట్ అగేన్స్ట్ టు అవర్ విల్ కావచ్చు, లేకపోతే అగేన్స్ట్ టు ద లా కావచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రాపర్టీకే సంబంధించి కాదు ఇంజెక్షన్ సూట్. ఈవెన్ ఇప్పుడు మీరు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాము, నేను ఒక వ్యక్తి గురించి నేను తప్పుడు మాటలు మాట్లాడినా, అప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్న మాటలు కూడా ఈ టీవీలో షూట్ అయినాయి కాబట్టి అది టెలికాస్ట్ కాకుండా ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకునే రైట్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ సూట్ అనగానే మనం అనుకుంటాం ప్రాపర్టీస్ మీదనే, లేకపోతే హౌసెస్ మీద, ల్యాండ్స్ మీద అనుకుంటాం. రెస్ట్రైనింగ్ సంబడి to do or to stop to do any illegal activity or any activity which is against to our will or with our wish or లేదంటే కనుక which is prohibited by law. చట్టపరంగా నిర్దేశించి ఇది చట్ట వ్యతిరేకమైనది కావచ్చు, లేకపోతే దానికి ఒక లీగల్ శాంటిటీ లేనప్పుడు ఎవరైనా పని చేసినప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వీ కెన్ ఫైల్ అన్ ఇంజెక్షన్ సూట్ ఇన్ బిఫోర్ ద కోర్ట్, కానీ కాంపిటెంట్ కోర్ట్, మ్యాజిస్ట్రేట్ కోర్ట్, అదర్ కోర్టు మనం ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు ఇదివరకు మనం అనుకున్నట్టుగా ఈ ఒక ప్రోగ్రామ్ కూడా టెలికాస్ట్ చేయకుండా ఆపుకోవచ్చు. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ సూట్స్ ప్రాపర్టీకి సంబంధించినవి ఎక్కువ మనం విల్ కమ్ అక్రాస్. ఏమనంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ నాది, నేను ఇక్కడ పొజిషన్లో ఉన్నాను, ఎవరు వచ్చేసి నా ప్రాపర్టీలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయినప్పుడు ఆ ఒక ప్రాపర్టీని ఆ వ్యక్తిని నా ప్రాపర్టీలకు రాకుండా రెస్ట్రైన్ చేయడానికి అని చెప్పి నేను ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి, సివిల్ కోర్టుకి వెళ్ళేసి నేను ప్రాపర్టీని ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకొని తనను నా ప్రాపర్టీలకు చొరబడకుండా ఐ కెన్ ప్రివెంట్ హిమ్, ఐ కెన్ ప్రొటెక్ట్ హిమ్, ఐ కెన్ గెట్ ఏ కోర్ట్ ఆర్డర్. సో అటువంటి సిచ్యుయేషన్స్లో మనకి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ మన ప్రాపర్టీకి వస్తారో వాళ్ళని రెస్ట్రైన్ చేయడానికి అని చెప్పేసి మనకి ఇంజెక్షన్ ఇట్స్ మ్యాండేట్ అఫైర్. ఇప్పుడు అది మోర్ పర్టికులర్లీ ఓపెన్ ల్యాండ్స్లో కానీ ఇటువంటి దాంట్లో అయితే, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ తీసుకున్నప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ నాది, ఇల్లు నేను కొన్నా, నాకు పలానా వ్యక్తి అమ్మిండు, లేకపోతే మీ నాన్న అమ్మిండు, మీ అమ్మ అమ్మిండు, లేకపోతే మీ అన్నదమ్ములు అమ్ముకున్నారు, ఈ ల్యాండ్స్ విషయానికి వచ్చినప్పుడు అనుకున్నప్పుడు పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే పొజిషన్ ఉన్నదో వాళ్ళకి అనుకూలంగానే ఇంజెక్షన్ వస్తుంది. పొజిషన్ బై వే ఆఫ్ డాక్యుమెంట్ కావచ్చు, లేదంటే ఫిజికల్ పొజిషన్ కావచ్చు. అండ్ ఇంకొక డాక్యుమెంట్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా ఫిజికల్ పొజిషన్ మ్యాండేటరీ, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిజికల్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ లీగల్ శాంటిటీ ఉంటుంది. తో యూ హ్యావ్ ఎ డాక్యుమెంట్. బౌండరీస్ ఫిక్సేషన్ కూడా ఇదివరకు చెప్పుకున్నట్టుగా దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజెక్షన్స్. ఓకే, సో ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మెయిన్గా అరైజ్ అయ్యేది ఫాదర్ డెత్ తర్వాత. సో ప్రాపర్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకపోవడము, లేదంటే ముందే డిసైడ్ చేయకపోవడం, లేదంటే ఆల్రెడీ డెత్ తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకొని లిటరలీ డెత్ అప్పుడే అయిందో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరికి ఏ పొలం వెళ్తుంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా సక్సెషన్ లాస్ కానీ, లేదంటే ఇంజంక్షన్ సూట్ కానీ ఇక్కడ ఎలా వర్తిస్తుంది అసలు? ఇంజెక్షన్ సూట్ దానికంటే కూడా మీరు అన్నట్టుగా సక్సెషన్ లాస్ అన్నది ఇక్కడికి ఫోర్స్లోకి వస్తుంది. దీంట్లో ఏంటంటే వన్స్ ఫాదర్ ప్రాపర్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల భూమి కొనుక్కున్నాడు,
ఆయనే డైడ్ ఇంటెస్టేట్ అంటాం. అంటే ఆ ప్రాపర్టీ ఎవరికి రాయకుండా ఒకవేళ నాన్న చనిపోతే ఎవరికి చెందుతుంది. ఆ నాన్నకి భార్య ఉంది, 4 పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురికి ఒకవేళ 5 ఎకరాల భూమి ఉంటే తలా 1 ఎకరం వస్తుంది 4 పిల్లలకి ప్లస్ భార్యకి. సో దిస్ ఇస్ హౌ సక్సెషన్ విల్ ట్రాన్స్ఫర్. అదే కనుక నాన్న చనిపోయేటప్పుడు ఏదైనా వీలునామా రాసినాడు అనుకోండి, ఆ వీలునామాని ఖచ్చితంగా ఇద్దరు సైన్ చేసి అటాచ్ చేసి ఉండాలి. చనిపోయేటప్పుడు అది లాస్ట్ వీలునామా అయి ఉండాలి. దాని తర్వాత ఆ వీలునామా రిజిస్ట్రేషన్ కావాల్సిన మ్యాండేట్ అయితే ఏమీ లేదు. అటువంటప్పుడు ఎవరి పేరు మీద అయితే వీలునామా రాసి ఉంటాడో ఆ వీలునామా రాసిన ఒక వ్యక్తి ఆ ప్రాపర్టీకి ఓనర్ అవుతాడు. ఓకే, అది కాదనడానికి లేదు. ఓకే, ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4 ఫస్ట్ సన్ బాగా చూసుకున్నాడు, లేదంటే ఫస్ట్ సన్కు ఏమీ లేదు, ఈ ప్రాపర్టీ ఇస్తే తప్ప తనకు లైఫ్ లేదు, 3 బాగానే సెటిల్ అయినారు అని తండ్రి కనిపించినప్పుడు తను చనిపోయేటప్పుడు వీలునామా పెద్ద కొడుకు మీద కనుక ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంటే కనుక ఖచ్చితంగా ఒక వీలునామా ప్రాపర్టీ ఆయనకి చెందడానికి స్కోప్ ఉంటుందమ్మా. ఓకే. అండ్ ఫాదర్ అంటే వీలునామా ప్రకారమే ఏదైనా నడుచుకోవాల్సిందేనా? మాట మీద ఏమి ఉండదు, అంటే ముందే డిసైడ్ చేసినా ఏముండదు, పేపర్ వర్క్. వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు ఎనీథింగ్ మాట మీద డిసైడ్ చేస్తూ ఉండదు అనుకోవడానికి ఏం లేదు. మాట కంటే ముఖ్యమైనది ఏది కాదు. ఈ రోజులలో కొన్ని కోర్టు ట్రాన్సాక్షన్స్ కూడా ఒక నోటి మాట మీద జరుగుతూ ఉంటాయి. ఓకే, దాన్ని మనం డిస్ప్యూట్ చేయడానికి ఏం లేదు. సో మనం ఒకవేళ నిజంగానే ఇట్స్ లైక్ ట్రాన్స్ఫర్ బై ఓరల్ ట్రాన్స్ఫర్స్ అంటాము. అంటే ఆయనకు మనకు ఒక ఓరల్ అగ్రిమెంట్ అయింది, దానికి ఒక 2 సాక్షులు ఉన్నారనుకోండి, ఆయన చనిపోకముందు ఈ ప్రాపర్టీ తనకు చెందాలి అనేసి తను అన్నాడు, లేదంటే కనుక మా ఒక ఫ్యామిలీలో మేము ఒక ఒప్పందం చేసుకున్నాము అన్నప్పుడు వీళ్ళను ఎవిడెన్స్ కింద కూడా తీసుకొని కన్సిడర్ చేసి ఆ ఒక ప్రాపర్టీ ఎవరికైతే ఆయన మాట అంటే బై వే ఆఫ్ ఓరల్ ట్రాన్స్ఫర్ చేసినాడో దానికి కూడా ఒక లీగల్ శాంటిటీ ఉంటుంది. బట్ మోర్ దెన్ దట్ ఒక డాక్యుమెంట్ రాసిన దానికంటే కూడా లీగల్ శాంటిటీ ఓరల్ ట్రాన్సాక్షన్స్ మీద లేకపోతే వీటి మీద మన కన్సిడరేషన్ తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఓకే. సో మొత్తం ఆస్తి అంతా కూడా అతని పేరు మీద కాకుండా, ఎవరైతే ఫాదర్ ఉంటారో ఆ ఫ్యామిలీలో తన పేరు మీద కాకుండా, తన పేరు మీద ఆల్రెడీ చాలా ఆస్తి ఉందని చెప్పేసి వైఫ్ పేరు మీద కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. సో అప్పుడు సడన్గా హస్బెండ్ చనిపోయినా, లేదంటే సడన్గా వైఫ్ చనిపోయినా, అప్పుడు ఆ కేసు ఎలా డీల్ చేస్తారు? వన్ థింగ్, ఇప్పుడు ప్రాపర్టీ మోస్ట్ అంటే ఒకవేళ ఒక ప్రాపర్టీ ఎవరైనా ఒక 10 acres ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, ఈ ఫాదర్కి సమ్ టైమ్స్ ఏమైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒకవేళ వచ్చిన ఇన్కమ్ అన్ఆథరైజ్డ్ ఇన్కమ్ అయినా అన్అఫీషియల్ ఇన్కమ్ అయినా ఇవన్నీ బెనామీ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువ మనం వాడుకున్న భాషలో మనం అంటుంటాం. అంటే అటువంటి సిచ్యువేషన్లో భార్య పేర్ల మీద ప్రాపర్టీ పెట్టడము, ఫ్రెండ్స్ పేరు మీద ప్రాపర్టీ పెట్టడము, లేదంటే కనుక వాళ్ళ పిల్లల పేరు మీద ప్రాపర్టీస్ డివైడ్ చేయడము. బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీ వెన్ యూ బై ఏ ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ వ్యక్తి తన సొంత డబ్బులతో కొనుక్కున్నాడా, లేదంటే కనుక తనకు డబ్బులు వేరే సోర్సెస్ నుంచి వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్ ఈజ్ అ అర్నింగ్ పర్సన్, వైఫ్ ఈజ్ నాట్ అర్నింగ్ పర్సన్. సో ఫర్ ఎనీ టెక్నికల్ రీజన్తోనే ఒకవేళ భర్త కనుక భార్య పేరు మీద ప్రాపర్టీ పెట్టితే రేపు వీళ్ళు భార్య భర్తలు విడిపోయే సమయం వచ్చినప్పుడు ఈయన ఏమంటాడు, నేను ఆ అమ్మాయికి ప్రాపర్టీ కొనిచ్చినాను. ఇటు యంగ్ కపుల్స్ చాలా మటుకు జరుగుతూ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవి నాకు వస్తుంటాయి. అటువంటప్పుడు ఏమవుతుందంటే వైఫ్ ఈస్ నాట్ అన్ అర్నింగ్ పర్సన్, హస్బెండ్ ఈస్ అన్ అర్నింగ్ పర్సన్. హస్బెండ్ తన పేరు మీద వైఫ్ పేరు మీద అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ పెట్టినా ఇంకోటైనా విడిపోయిన టైంకు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హీ కెన్ క్లెయిమ్ దట్ రైట్ ఆన్ దట్ ప్రాపర్టీ. అండ్ సేమ్ టైం పిల్లలు ఉన్నప్పుడు ఒకవేళ పిల్లలకు కనుక ఆ ప్రాపర్టీలో క్లెయిమ్ చేయాలంటే తల్లి ఆస్తి మీద కానీ తండ్రి ఆస్తి మీద కానీ ఈక్వల్ రైట్స్ సమానంగా వస్తాయి. 10 acres ల్యాండ్ ఉంది, తండ్రికి 5 acres ఉంది, తల్లికి 5 acres ఉంది, కానీ వీళ్ళ లైఫ్ టైంలో రావు. అవి లైఫ్ టైంలో రావాలంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అయితే వీళ్ళు ఇస్తే తప్ప రాదు. కానీ ఒకవేళ వీళ్ళు చనిపోయినారనుకోండి, ఈదర్ ఎనీ ఆఫ్ ద మదర్ ఆర్ ఫాదర్ చనిపోయినప్పుడు ఈ తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి ఆ ఇద్దరు పిల్లలకి భార్యకు వస్తుంది. భార్య పేరు మీద ఉన్న ఆస్తి భార్య చనిపోయినప్పుడు ఎవరికి కూడా రాయకుండా, వీలునామా రాయకుండా చనిపోతే కనుక తండ్రికి ఇద్దరు పిల్లలు కూడా ఈ యొక్క ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. ఓకే. సో ఈ ఫ్యామిలీ సక్సెషన్లో ఏదైతే ఆస్తి పంపకాలు జరుగుతాయో, ఆ పార్టిషన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అయినప్పుడు కానీ ఇంజంక్షన్ సూట్ వేయాలి అని అనుకోండి, ఎప్పుడు వేయొచ్చు అండ్ ఎవరు వేయడానికి ఇది ఎగ్జాక్ట్లీ అటువంటి క్వశ్చన్ ఒకవేళ మీరు అడిగితే, ఇంజంక్షన్ సూట్ ఎందుకు వేయాలి మీరు అంటారు. ప్రాపర్టీ ఒక తండ్రిది ప్రాపర్టీ ఉంది, 4 పిల్లలు ఉన్నారు, దాని మీద ఒక కొడుకు దాని మీద అన్ఆథరైజ్డ్గానో ఇల్లీగల్గానో ఒక వీలునామా క్రియేట్ చేసిన, లేకపోతే ఇల్లీగల్గా ఒక ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా, లేకపోతే నాన్న ప్రాపర్టీ నాకు వచ్చింది సక్సెసర్ నేనే అని చెప్పేసి తన ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, ఈ ప్రాసెస్ మిగతా పిల్లలకు తెలిస్తే
ఈ ప్రాపర్టీకి మేము కూడా వారసులమే కాబట్టి మా అన్న ఒక్కడే ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నాడు, అమ్ముకుందాం అనుకుంటున్నాడు అన్నప్పుడు ఇంజెక్షన్ అనేది విల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్. సో వాళ్ళు ఏమంటారంటే నా తండ్రి ప్రాపర్టీ ఇది, మేము దీనికి లీగల్ హెయిర్స్మి ఆర్ సక్సెసర్స్మి, ఇది సక్సెసర్ అని కోర్ట్ డిసైడ్ చేసింది, లేదంటే మేము లీగల్ హెయిర్స్ అని సమ్ కన్సర్న్ గవర్నమెంట్ ఎన్ఎంఆర్ఓ కానీ లేకపోతే కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీ డిసైడ్ చేసింది, మేము కూడా దీంట్లో హక్కుదారులమే వారసులమే కాబట్టి ఈ ప్రాపర్టీని అమ్మకుండా మీరు మాకు ఇంజంక్షన్ గ్రాంట్ చేయండి అని చెప్పి వీళ్ళు సివిల్ కోర్టును అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ యొక్క సక్సెసర్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే వీళ్ళ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ వెరిఫై చేసుకొని ఆ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా కోర్ట్స్ ఇంజంక్షన్ గ్రాంట్ చేసే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ కాకుండా అమ్మకాలు జరగకుండా ఇల్లీగల్గా ఎవరైనా ప్రాపర్టీస్ అమ్ముతున్నారు అని అనిపించినప్పుడు కోర్టు ఆ నిర్ధారణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తుంది. ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరు కూడా కొనుక్కోవడానికి కానీ అమ్మడానికి కానీ వీలుండదు. అటువంటిది ఏదైనా జరిగితే కనుక అది చెల్లదు. ఓకే, సో ఇంజంక్షన్ ఫైల్ చేసేటప్పుడు కోర్ట్ అవన్నీ కండిషన్స్ అనేటివి మైండ్లో పెట్టుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆర్ దోస్ మేజర్ కండిషన్స్ ఏవైతే మైండ్లో పెట్టుకొని డీల్ చేస్తుందో అండ్ ఏమని చెప్తుంది కోర్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇఫ్ కోర్ట్ ఏం చెప్పడానికి దట్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్, ఇట్స్ ఇంజెక్షన్ ప్రాపర్టీ ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేకుండా దేర్ విల్ బి కండిషన్ దట్ దిస్ ప్రాపర్టీ ఈ పలానా సూట్ ప్రకారంగా పెండింగ్ ఉంది కాబట్టి ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాము, షుడ్ నాట్ టు ఎలినేట్ దిస్ ప్రాపర్టీ. అంటే ఈ ప్రాపర్టీ ఎవరికి అమ్మడానికి అంటే కోర్ట్ ఏం కన్సిడర్ చేసి చెప్తుంది అవన్నీ? ఇప్పుడు ఆ టెక్నికల్గా ఏదైతే రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఓనర్షిప్ రైట్ నేను ఫోర్గో అవుతున్నా, నా బ్రదరు నాకు తెలియకుండా అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, నా తండ్రిది అది ఆస్తి అన్నప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ అది నా తండ్రిదా కాదా వెరిఫై చేస్తారు బై వే ఆఫ్ డాక్యుమెంట్. మేము పిల్లడమా కాదన్నది వెరిఫై చేస్తారు బై వే ఆఫ్ సక్సెసర్ సర్టిఫికేట్ కావచ్చు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ మేము వారసులమా కాదా ఆ ప్రాపర్టీకి అన్నది బై డిఫాల్ట్ ఎప్పుడైతే సక్సెసర్ సర్టిఫికేట్ కానీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిసైడ్ అయితే నిర్ధారించబడుతుంది. కాబట్టి ఇఫ్ కోర్ట్ అజ్యూమ్స్ దట్ సెకండ్ సన్ ఈస్ ఆల్సో హ్యావింగ్ రైట్ ఆన్ ద ప్రాపర్టీ మీద హక్కు ఉన్నది అనుకుంటే సెకండ్ సన్కు ఫేవరబుల్గా ఇంజెక్షన్ నేను పిటిషన్ ఫైల్ చేస్తాను కాబట్టి నాకు ఇంజెక్షన్ గ్రాంట్ అవుతుంది, మా అన్నయ్య కానీ ఇంకెవరైనా కానీ ఆ ప్రాపర్టీని కొనడానికి కానీ అమ్మడానికి వీలు లేకుండా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. రైట్. సో ఇలాంటి సూట్స్లో ఎస్పెషలీ కోర్ట్ ఫీజు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, అండ్ అది ఎలా ఉంటుంది సార్? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ మీద 1.25% ఖచ్చితంగా కోర్టుకు కట్టుకోవాలి, లేదంటే కనుక నోషనల్ వాల్యూ అని కూడా ఉంటుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. సూట్ డిస్పోజ్ అయ్యేంత వరకు నోషనల్ వాల్యూ, ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ కోర్టుకు మనం రెవెన్యూ కట్టి కోర్టుకు ఫీజు వచ్చేంత వరకు కూడా కోర్టులు కేసులు ఎంటర్టైన్ చేయవు. ఎప్పుడైతే మోర్ పర్టికులర్లీ సివిల్ కేసెస్ వచ్చినప్పుడు ప్రాపర్టీ వాల్యూని బట్టేసి గవర్నమెంట్ వాల్యూని బట్టేసి కోర్ట్ ఫీజు యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారంగా ఆ ఒక అమౌంట్ డిసైడ్ అవుతుంది మనం. రైట్. సో ఇలాంటి ఇంజెక్షన్ కేసెస్ వచ్చినప్పుడు యూజువలీ ఫ్యామిలీ కోర్ట్స్ దీన్ని డీల్ చేస్తాయా లేదంటే సివిల్ కోర్ట్స్ డీల్ చేస్తాయి? సివిల్ కోర్ట్స్ డీల్ చేస్తాయి. ఫ్యామిలీ కోర్ట్స్ ఇస్ డిఫరెంట్. ఫ్యామిలీ కోర్ట్స్ అంటే భార్య భర్తలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబంలో జరుగుతున్న ఇష్యూస్ని మోస్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇటువంటి 490 కేసెస్ ఉంటాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి. దిస్ ఆల్ కమ్స్ ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్స్. సివిల్ కోర్ట్స్ డిఫరెంట్. కోర్టు ఒక్కటే, బట్ జ్యుడిక్షన్ ఆఫ్ కేసు తీసుకునే విధానంలో ఇట్స్ లైక్ ఏ సివిల్ కోర్ట్. సో ప్రాపర్టీ ఇష్యూస్కి వచ్చేసరికి సివిల్ కోర్ట్స్ ఎంటర్టైన్ చేస్తాను. రైట్. ఒకసారి సూట్ అప్పీల్ అయిన తర్వాత అది ఎప్పటి వరకు వర్తిస్తుంది అంటారు సార్? అంటే అన్లెస్ ఆ డిస్ప్యూట్ కంప్లీట్ అయ్యే వరకు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన జ్యుడిషియల్ సిస్టమ్ తారీఖు పే తారీఖు అంటాం. అంటే వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద మనిషి చచ్చిపోయేంత వరకు కూడా ఈ వాయిదాలు అనేది ఎక్కడ కూడా నిర్మూలించబడదు. దీనికి గల కారణాలు కోర్టులు తక్కువ ఉండడం, లిటిగేషన్లు పెరగడము, కొట్లాటలు ఎక్కువ కావడము, దాని తర్వాత మనం అనుకున్న టైంలో కేసులు తొందరగా డిస్పోజ్ కావు కాబట్టి వాయిదాలు ఎక్కువైతే దీనికి ఎటువంటి టైం గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ టైం గ్యారంటీ ఇచ్చినా ఒక కోర్టులో ఒక తీర్పు వచ్చినా కూడా దాని పై కోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ ఆ పై కోర్టుకి వెళ్ళాలి. సో మనకు హైరార్కీస్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పీడీ జస్టిస్ ఇన్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్. రైట్. మరి ఎవరైతే అప్లై చేశారో ఆ వ్యక్తి చనిపోతే మరి ఎలా డీల్ చేస్తారు వాళ్ళు? ఒకవేళ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి తను వై అనే వ్యక్తి మీద కేసు వేసినాడు, కేసు ఇంకా నడుస్తూ ఉంది, పెండింగ్లో ఉంది. ఎక్స్ అనే వ్యక్తి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఎక్స్ అనే వ్యక్తి యొక్క పిల్లలు ఆర్ లీగల్ హెయిర్స్ ఎవరున్నా కూడా, అంటే వాళ్ళ భార్య రావచ్చు, వాళ్ళ కన్న పిల్లలే కావచ్చు, లేదంటే కనుక వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు కూడా రావచ్చు. దే కెన్ కమ్ ఇన్ టు ద పిక్చర్. వచ్చేసి వాళ్ళు దే కెన్ ఫైల్ ద కేస్, దే కెన్
ప్రొసీడ్ విత్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ అమ్మ. ఓకే. సో ఇలాంటి కేసెస్ మీరు చాలా డీల్ చేస్తున్నారు కాబట్టి స్పెషలీ మన తెలంగాణలోనే ఎక్కువ డీల్ చేస్తుంటారు కాబట్టి course, ఇక్కడ- సో చాలా మంది చేసే మేజర్ మిస్టేక్స్ అంటే ఏం చూస్తారు అసలు మీరు ఎక్స్పీరియన్స్ లో? మేజర్ మిస్టేక్స్ మీరు అడుగుతున్నట్టుగా అంటే ఫ్యామిలీస్లో ఎక్కువ రావమ్మా. బట్ ప్రాపర్టీస్ కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే పొజిషను పెట్టుకోరు. ఇక్కడ మనం ఏదో ప్రాపర్టీ కొన్నాం కదా, దెన్ కొనుక్కున్న తర్వాత మనకు సేఫ్గానే ఉంటుంది అనుకొని ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతాడు, లేకపోతే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. అది ఓపెన్ ల్యాండ్ అయి ఉంటుంది. వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు వచ్చే టైంకి ఆ ప్రాపర్టీ ఉండేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ దే డస్. అటువంటి మనం ఎరాడికేట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ప్రాపర్టీ కొంటామో కొనుక్కున్న తర్వాత దాని బౌండరీస్ ఫిక్స్ చేయాలి. వీలైతే ఒక వ్యక్తిని అక్కడ మనం పెట్టుకోగలిగితే బేసింగ్ అప్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, వీలైతే ఒక వ్యక్తిని మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బౌండరీస్ ఫిక్సేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది మిస్ అవుతుంటారు, ఎవరో ఒకరు వచ్చి చొరబడుతుంటారు, వాళ్ళని మళ్ళీ మనం వెకెట్ చేయించలేము. ప్రాపర్టీ నాదైనప్పుడు కూడా ఎవరైనా దౌర్జన్యంగా వచ్చినాడు అనుకోండి, వీడిని ఖాళీ చేయించాలంటే ఆ ప్రాపర్టీలకు నేను అడుగు పెట్టినా వాడు పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నన్నే క్రిమినల్ ట్రెస్పాస్ చేసినట్టుగా నిర్ధారించబడుతుంది. ఈవెన్ మనము ఒక ఇల్లు టెనెన్సీకి ఇచ్చినప్పుడు టెనెంట్ పర్మిషన్ లేకుండా ఆ ఇంట్లో మనం అడుగు పెట్టడానికి లేదు. రైట్. ఓకే. గెటింగ్ మీ. సో అటువంటివి కూడా నేరాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనం లీగల్ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే వస్తాయి. అంటే ప్రాపర్టీ కొనుక్కుంటారు, వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ప్రాపర్టీ లేదు, కనబడతలేదు, మా బౌండరీస్ లేవు, అండ్ ఎవరు వచ్చి చొరబడ్డారు మా ప్రాపర్టీలో, లేకపోతే మా ప్రాపర్టీ వేరెవడో అమ్ముకుంటే ఆ డాక్యుమెంట్ వేరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ మ్యాచ్ అయితే లేదు, అండ్ బౌండరీస్ మ్యాచ్ అయితే లేవు. సో కాబట్టి ఇట్లా మేము ప్రాపర్టీస్ను మిస్ అయినామని చెప్పి చాలామంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ యూ బై ఎ ప్రాపర్టీ ఖచ్చితంగా ఇదివరకు చెప్పినాను, లీగల్ ఒపీనియన్స్ ఖచ్చితంగా తీసుకోండి, అండ్ ఎన్కంబరెన్సెస్ ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది, అండ్ పొజిషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కనుక మనం చూసుకోగలిగితే 90% ఆఫ్ ద రిస్క్ అవాయిడ్ చేయొచ్చు. దానికంటే కూడా మనం ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ కొంటున్నామో ఆ ప్రాపర్టీ ఆయనకి ఎట్లా వచ్చింది, దానికి సంబంధించిన లీగల్ హెయిర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ నోటీస్లో ఉండి మనం ప్రాపర్టీ కొంటున్నామో, లేదంటే కొంత లీగల్ హెయిర్స్ మిస్ అవుతుంటారు. ఇప్పుడు నేనున్న అంటే ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు, తన పిల్లలు 4 ఉంటారు, 3 ఇక్కడ ఉంటారు, ఒక 4వ వ్యక్తి అమెరికాలో ఉంటాడు. ఆ ప్రాపర్టీకి 4 వారసులు ఉంటారు. ఇక్కడ కనబడే 3 ఓనర్స్ అని చెప్పేసి ఇంకొక వై అనే వ్యక్తి దాని ప్రాపర్టీని కొనుక్కుంటాడు. ఆ ఫస్ట్ ఎవరైతే లాస్ట్ సన్ ఉంటాడో ఆయన అమెరికాలో ఉంటాడు కాబట్టి దానికి నాలెడ్జ్ ఉండేది, అమ్ముతున్నారు వీళ్ళు 3 అని చెప్పి. ఈ వ్యక్తి కొనుక్కున్న తర్వాత వన్ ఫైన్ డే అమెరికా నుంచి ఆయన దిగుతాడు, నేను పలానా వ్యక్తికి నేను తను నా నాలెడ్జ్ లేకుండా మీరు ప్రాపర్టీ కొన్నారు, నా డ్యూ షేర్ రాలేదు కాబట్టి నువ్వు కొనుక్కున్న సేల్ డేట్ ఇచ్చలేదని చెప్పి ఈయన కోర్టును ఆశ్రయిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, కొనుక్కున్న వై అన్న వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాడు కాబట్టి హీ విల్ బీ ఇన్ బిగ్ ప్రాబ్లం. సో అటువంటప్పుడు లీగల్ హెయిర్స్ ఎవరనేది చూసుకోండి, విచారించుకోండి, చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి, అండ్ గవర్నమెంట్ రికార్డ్స్లో వాళ్ళ పేర్లు ఏమైనా కూడా వెరిఫై చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిస్క్ అవాయిడ్ చేయండి. దట్స్ ద బెస్ట్ వే టు డు. 100% రైట్. రైట్ సార్. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే తెలంగాణ హైకోర్టు కానీ ఏదన్నా కామన్ పీపుల్కి బాగా హెల్ప్ అయ్యే సపోర్ట్ అయ్యే ఏదన్నా జడ్జ్మెంట్ పాస్ చేసిందా? జడ్జ్మెంట్స్ అంటే సెవరల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అంటే డిపెండ్స్ అపాన్ ద ఎవ్రీ కేస్ టు కేస్ వెరిఫై అవుతుంది, అంటే వేరీ అవుతుంది. ఇన్ దట్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ వీ కమ్ అక్రాస్ ఎనీ కేస్ యాజ్ సచ్, జడ్జిమెంట్ సైడ్ చేసుకుని కూడా మనము కేసెస్ వీ కెన్ డీల్ విత్ ద కేసెస్ అనుకోవచ్చు. అంటే బై వే ఆఫ్ సక్సెస్ కానీ, లేదంటే కనుక పేరెంటల్ ప్రాపర్టీస్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఎట్లా అమ్మబోతున్నాయి, ఎట్లా కొనుక్కుంటున్నారు, దాంట్లో లిటిగేషన్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క జడ్జిమెంట్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుందని కాదు, కేస్ టు కేసు జడ్జిమెంట్స్ మనం సైడ్ చేయడానికి ఇట్ విల్ వేరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏదైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో ఏదో ఒక లిటిగేషన్లో ల్యాండ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ లిటిగేషన్ వరకు వెళ్ళకుండా అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి? వన్స్ ఒక ల్యాండ్ కొంటున్నాం అనుకోండి, దానికి మనం ఓనర్ అవుతున్నామంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి? వన్ థింగ్, ఫస్ట్ పొజిషన్ చూసుకోండి, డాక్యుమెంట్ సేల్ డీడ్, ఫస్ట్ సేల్ డీడ్ చూసుకోండి, దాని లింక్ డాక్యుమెంట్స్ చూసుకోండి, దాని తర్వాత బౌండరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేవో చూసుకోండి, దాని తర్వాత ప్రాపర్టీ ఎట్లా నీకు అమ్మేవాడికి ప్రాపర్టీ ఎట్లా వచ్చింది అన్నది చూసుకోండి. తను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా లేదంటే కనుక వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే సక్సెసర్ సర్టిఫికేట్ ఉందా లేదా, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉందా లేదా అది చూసుకోండి. అండ్ దాని తర్వాత సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆయనకు ఎవరికైనా అమ్ముకునే రైట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ బై వే ఆఫ్ సక్సెషన్, వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ ఎవరైనా చూసుకుంటే మ్యాక్సిమం రిస్క్ మనం అవాయిడ్ చేసడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మోర్ పర్టికులర్లీ మళ్ళీ చెప్తున్నాను, బౌండరీస్ అనేది చాలా 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 అన్నిటికంటే ఇంపార్టెంట్
అడ్వకేట్ని కాబట్టి నా స్వార్థంతో చెప్తున్నాను అనుకున్న పర్లేదు, కానీ ఒక ఏ అడ్వకేట్ అయినా పర్లేదు, లీగల్ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాపర్టీ మీద తీసుకోండి. నేను చాలా టీవీ ఇంటర్వ్యూస్లో ఇది చెప్తుంటా, అండ్ ఎవరైనా ప్రాపర్టీ కొనాలనే వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటా. ఎందుకంటే రేపటి రోజు ఒక లేదన్న ఇబ్బంది అయినా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, అడ్వకేట్స్ మనకి ఫేవరబుల్గా ఉంటారు. ఇంకోటి, వన్స్ మనం లీగల్ ఒపీనియన్ గురించి అని చెప్పి అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా మనకు రిస్క్ అయితే అవాయిడ్ అవుతుందమ్మా. 90% ఆఫ్ ద రిస్క్ అయితే అవాయిడ్ తర్వాత వచ్చే రిస్క్ కాకుండా ముందు రిస్క్ మనము అవాయిడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఫ్యామిలీ నుండి వచ్చే ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా ఈ మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ల్యాండ్ ఉంటుందో, సో ఆ ల్యాండ్ అనేది ఎలా డివైడ్ చేయొచ్చు అండ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనేది కంప్లీట్గా ఫాదర్ అంటే ఎవరైతే పేరు మీద ల్యాండ్ ఉంటుందో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుందా, లేకపోతే ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ప్రాపర్ డివిజన్? సి వన్ థింగ్, సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఇది నేను కొనుక్కున్న ప్రాపర్టీ అనుకోండి, నాకు నా భార్య 4 పిల్లలు ఉన్నాను అనుకోండి, వాళ్ళందరిని పక్కన పెట్టి పక్కోడికి కూడా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, రైట్? నేను బికాస్ ఇట్స్ ఎ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. అది మా నాన్న నుంచి వచ్చింది అనుకోండి, ఆ ప్రాపర్టీకి ఖచ్చితంగా నేను, నాతో పాటు నా భార్య, నా పిల్లలందరూ కూడా లీగల్ హెయిర్స్ ఉంటారు. సో ఇన్ దట్ స్టేట్ ఖచ్చితంగా 100 రూపీస్ ప్రాపర్టీ అయితే 4 ఉంటే 4 పావులు 25% ఆఫ్ షేర్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి, నా తండ్రి ప్రాపర్టీని నేను నా పిల్లలకు చెందకుండా నేను అమ్మడానికి వీల్లేదు. అట్లా అమ్మితే చెల్లదు, ఆ సేల్ చెల్లదు. రైట్. సో తాతల కాలం నుండి వచ్చిన ఆస్తి అంటే కొడుకులకు వస్తుంది, కొడుకుల తర్వాత మనవళ్ళకి వస్తుంది. మరి మనవరాళ్ళ పరిస్థితి ఏంటి? మనవరాళ్ళు కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది. ఇంకా ఆ ఫోబియా తీసేయండి, అదేదో మీరు పుట్టక ముందు నుంచి ఆ చట్టం ఉంది. సో కాబట్టి 100% ఫీమేల్ అది పార్టీషన్ కాకపోతే, ప్రాపర్టీ ఇదివరకే భాగాలు కాలేదనుకోండి, ఇన్ దట్ కేసులో ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆ పర్సన్ ఏ ప్రాపర్టీ అయితే ఉంది, ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే ప్రాపర్టీ ఉంది, దానికి వై అనే అతను ఓనరు, ఆ వైకి 4 పిల్లలు ఉన్నారు. ఈ ఎక్స్ అనే ప్రాపర్టీ నాకు వైకి వాళ్ళ తన నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వితౌట్ ఎనీ కన్సర్న్ ఆఫ్ ఎనీ పర్సన్ అమ్మితే కనుక అది సేల్ విల్ నాట్ కన్సిడర్, అంటే వాల్యుబుల్ సేల్ కాదు. ఓకే. సో ఇది బిఫోర్ ద పార్టిషన్ అయితేనే అదే పార్టిషన్. ఐ మిస్డ్ ఇట్. సో పార్టిషన్ ఎట్లా అవ్వాలంటే ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది, ఈక్వల్ రైట్ ఈక్వల్గా పార్టిషన్ అవ్వాలి. ఓకే. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇప్పుడు వై ఉన్నాడు, తన ప్రాపర్టీ తను బ్రతికున్నప్పుడు పార్టిషన్ అయింది అనుకోండి, అమ్మాయికి షేర్ ఇవ్వలేదు అనుకోండి, షీ కెనాట్ క్లెయిమ్ బికాస్ ఇట్స్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఈ వై యొక్క తండ్రి నుంచి వచ్చింది ప్రాపర్టీ, అప్పుడు అమ్మాయి కూడా ఈక్వల్గా పంచాలి. ఒకవేళ పంచకుండా తను చనిపోతే షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ ఆస్క్ దట్ దిస్ ప్రాపర్టీ, మా తాత ప్రాపర్టీ మా తండ్రి 3 పిల్లలకే పంచినారు, నేను 4వ కూతుర్ని, నాకు రైట్ ఉంటుంది, నా షేర్ నాకు డివైడ్ చేసేసి పార్టీషన్లో నా వంతు షేర్ నాకు ఇవ్వండి అని కూడా ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయించి అడగొచ్చు. ఆడపిల్ల కదా అని చెప్పి ప్రాపర్టీ రాదు. అది పూర్వకాలంలో ఇప్పటికి కూడా విలేజెస్లలో అనుకుంటారు ఆడోళ్ళకి హక్కు ఉండదు, పెళ్లి చేసి పంపించినా కదా అని. పెళ్ళే, ఆస్తులే. అదే అంటారు. ఇప్పుడు పెళ్ళప్పుడు మీకు ఏదైతే పెళ్లి చేసామో దానికి సంబంధించి ల్యాండ్ అమ్మే కదా చేసాము, మరి అది కన్సిడర్ చేయొచ్చు కదా, మీ షేర్ లో వచ్చిన ల్యాండ్ అమ్మే మేము పెళ్లి చేసామంటారు కదా. మరి అది ఆల్రెడీ వాళ్ళకి పార్టిషన్ అయిపోయినట్టే కదా. దట్ ఈస్ ఆల్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. మీరు ఇచ్చిన కట్నాలు వేరు, కానుకలు వేరు, మళ్ళీ ఆస్తి పంపకాల విషయానికి వస్తే అది వేరు. సో ఆస్తులు తండ్రి చనిపోయిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు చేసినారు, అక్క చెల్లెలు మీకు పెళ్ళిళ్ళు చేసినారు కదా, మీకు బోరెడు కట్నం ఇచ్చినారని అన్ననో తమ్ముడో అక్క చెల్లెలతో కొట్లాడడానికి లేదు ఇక్కడ. తను చనిపోయినప్పుడు ఏదైతే ప్రాపర్టీ, ఆయనకు 100 కోట్ల ప్రాపర్టీ ఉందంటే బరాబర్ అడుగునే, నువ్వు 1000 కోట్లు పెట్టి పెళ్లి చేసినా కూడా పర్లేదు, మా షేరు మా నాన్న ఆస్తి మేము తీసుకోవాల్సిందే, అది మాకు చెందాల్సిందని చెప్పి she can fight and get that property. Right, so perfect. I think we got a very clear picture about all these things. Thank you so much. So thanks for your time. Yeah. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.